భారీ కిడ్నీ రాకెట్ కేరళ రాష్ట్రంలో బయటపడింది. ఈ కిడ్నీ రాకెట్ వివరాలు తెలుసుకున్న అధికారులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. మన పక్క దేశమైన ఇరాక్లో అవయవాల మార్పిడికి చట్టబద్ధత కల్పించింది. ఈ చట్టంలోని లొసుగును ఆధారం చేసుకుని ఇరాక్కు చెందిన కొంతమంది ముఠాగా తయారై పేద యువత, నిరుద్యోగ యువత ఉన్న భారతదేశాన్ని టార్గెట్ చేసింది. భారతదేశంలోని కేరళకు చెందిన కొంతమందిని తమ ముఠా సభ్యులుగా చేర్చుకుంది. ఈ ముఠా పని కేరళలో ఉద్యోగం రాక, నిరుద్యోగం, పేదరికంతో బాధపడుతున్న యువకులను సెలెక్ట్ చేసి వారికి మాయ మాటలు చెప్పి ఒక్క కిడ్నీతో బతకవచ్చని, కిడ్నీ ఇస్తే 20 లక్షలు ఇస్తామని ఆశ చూపి వారిని ఇరాక్కు పంపించడం, అక్కడి డోనర్ ద్వారా యువకుడికి 20 రోజులు విడిది ఏర్పాటు చేసి ఆపరేషన్ పూర్తయ్యి కిడ్నీ తీసేసిన అనంతరం వారు కోలుకున్నాక ఇండియాకి పంపించేస్తున్నారు. ఇలా ఇప్పటికీ 40 మంది వరకు యువకులను మోసం చేసినట్లుగా సమాచారం. ఇలా కిడ్నీ దానం చేసిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం, దానికి కారణం కిడ్నీ ఆపరేషన్ అని బయటపడడంతో యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ నిర్వహించగా అనేక నిజాలు బయటపడ్డాయి. ఈ కిడ్నీ రాకెట్ సూత్రధారి త్రిశూర్ జిల్లా వాలపాడి గ్రామవాసి అయిన సబిత్ నాసర్ని అదుపులోకి తీసుకున్నారు. కేరళ ప్రత్యేక బృందాలు కిడ్నీ మార్పిడిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కిడ్నీ మార్పిడిలో కీలకంగా హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ కూడా ఉన్నారు. ఈ కేసు ఇంటర్నేషనల్ కావడంతో భారతదేశంలో మరో భారీ కిడ్నీ రాకెట్ కుంభకోణంగా మారింది. దీంతో అటు పాలకులు, అధికారులు, ప్రజలు ఆశ్చర్యపోతూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో నిరుద్యోగం ఉన్నంత వరకు ఇలాంటి కిడ్నీ రాకెట్లు పుడుతూనే ఉంటాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ సంచలనం రేపింది. ఇప్పుడు కేరళలో కిడ్నీ రాకెట్ బయటపడింది. వీటిని మర్చిపోయేలా నాయకులు చేసే ప్రయత్నాలు మానుకుని భారతదేశం నిరుద్యోగ, పేదరిక సమస్యను తగ్గించే దిశగా అడుగులు వేస్తే మన దేశ యువతను మనం కాపాడుకోవచ్చు.